ఒక తపస్విని, ఒక గొప్ప ఋషిక అమ్మ, మనం చూడలేదు గార్గి మైత్రేయి వంటి వేద ఋషి స్థాయి మనిషి, గొప్ప త్యాగశీలి. అటువంటి ఒక మహానుభావుడు దేశానికి దేశం యొక్క తత్వాన్ని సాక్షాత్కరింపజేసిన వాడు, హిందూ మతానికి హిందూ మతం యొక్క తత్వాన్ని, ఇస్లాంకి ఇస్లామిక తత్వాన్ని, మనిషికి మనిషి యొక్క తత్వాన్ని చేసినటువంటి మహానుభావుడు సాయిబాబా. ఈ దీపాన్ని కాపాడుకోకపోతే మనకి దేశంలో మిగిలింది ఏముంది? ఈ నదికి పుట్టుక అడగకూడదు అంటారు. దీపానికి కూడా పుట్టుకతో సంబంధం లేదు, వెలుగుతోటే సంబంధం. దేవుడు చేప అవతారం ఎత్తాడు, చేపకి ఏం కులం ఉంది? దేవుడు తాబేలుకి ఏం కులం ఉంది? దేవుడు సింహం మనిషి అని పురాణం చెప్పింది, సింహానికి ఏం కులం? పురాణం మనిషికి ఏం కులం? నేను సాయికి దాసుడు, వారి తత్వానికి దాసుడిని, వారి బోధనకి దాసుడిని. నా జీవితంలో, నా ఆలోచనలో, నా ఆత్మలో, నా శరీరంలో ప్రతి కణము దాన్ని ఛేదించి అట్లా ఆ రోడ్డు మీద వేసేయమంటే వేసేస్తాను వారి తత్వాన్ని గురించి. ఎందుకంటే మహా అమృతం ఇది. ఇది తప్పితే దేశ ప్రజలకు ఏ దిక్కు లేదు. మనం 100 ముక్కలు అవుతాం, 1000 ముక్కలు అవుతాం. మన ధర్మమే మనకు పోయిన తర్వాత, మన ధర్మమే దాని స్థానంలో ఉండేటువంటి ఏకత్వాన్ని, దాని స్థానంలో ఉండే ప్రేమని తీసేసి దాని స్థానంలో మన నెత్తి మీద ద్వేషాన్ని మనకు పెట్టిన తర్వాత మన ధర్మం కాదు కదా, మన దేశం కాదు కదా, మన తత్వం కాదు కదా. మనకు అది పోయిన తర్వాత ఇంకేం మిగిలింది మనకు అడుగుతున్నాను నేను. ఆయన ధర్మస్వరూపుడు, ధర్మం యొక్క సాక్షాత్కారం షిరిడి సాయిబాబా. నేను వారి తత్వానికి భక్తుడిని, నేను వారి తత్వానికి దాసుడిని, నేను వారి భక్తులకి భక్తుడిని. అమ్మా, నేను సాయి శంకరి అమ్మవారి భక్తుడిని. స్త్రీలు స్వాధీనం చేసుకోవాలి మతాన్ని, మతం బాగుపడుతుంది. స్త్రీలు స్వాధీనం చేసుకోవాలి దేశం బాగుపడుతుంది. స్త్రీలు కుటుంబాన్ని స్వాధీనం చేసుకుంటే కుటుంబం బాగుపడుతుంది. స్త్రీలు గ్రామాన్ని, రాష్ట్రం గ్రామం బాగుపడుతుంది. సాయిరామ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే నేను మాటలు లేని స్థితిలో ఉన్నాను. ఒక తపస్విని, ఒక గొప్ప ఋషిక అమ్మ, మనం చూడలేదు గార్గి మైత్రేయి వంటి వేద ఋషి స్థాయి మనిషి, గొప్ప త్యాగశీలి. వారు నా గురించి ప్రస్తుతించేంత అర్హత నాకేమీ లేదు. నేను చిన్న ఇసుకరేణుతో కూడా సమానం కాదు. నేను చాలా ఆశ్చర్యానికి లోనై ఉన్నాను. ఈ రోజంతా కూడా ప్రత్యేకంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు గతంలో ఒక్కసారి అనుకుంటాను అమ్మగారితో ఒకసారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఉదయమే మేము హనుమాన్ జంక్షన్కి వెళ్ళాము.
రజనీ కుమార్ గారిని నేను నా బహిప్రాణంగా భావిస్తాను. ఆయన ఏది తలుచుకుంటే దాన్ని చేయడం తప్పితే దాని గురించి ప్రత్యేకంగా నేను మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఆయన పుణ్యమాని నేను అబ్దుల్ రహీం గారిని కలిశాను, అమ్మగారిని కలిశాను. ఇవాళ హనుమాన్ జంక్షన్కి వెళ్ళి ఉదయమే శ్రీరామనవమి పండుగలో అబ్దుల్ రహీం గారితో కలిసి పాల్గొనడం, అక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర ఒక చిన్న గ్రామం కొత్త వేలేరు అని చెప్పారు. ఆ గ్రామంలో చాలా చూడచక్కని ప్రదేశంలో మహిళలే నిర్మించుకున్నటువంటి ఆలయాన్ని చూసి మాట లేకుండా అయిపోయినాం. అసలు ఏమిటి ఇంత ఆశ్చర్యం, ఎవరికి తెలియదు కదా అని. ఎందుకంటే మన తత్వంలో అసమానత్వం ఉందని అందరూ అంటారు, సమానత్వం లేదు అని. హిందూ మతం అంటేనే సమానత్వం లేదు, ఇదంతా మనువాదమే అని చెప్తున్నారు. మరి వేదంలోనే సమానత్వ సూక్తం ఉంది ప్రత్యేకంగా. మనమంతా సమానంగా ఉండాలి, మన భావాలన్నీ సమానంగా ఉండాలి, మనమంతా సమానంగా కలిసి ఉండాలి. హిందూ మతంలో దాన గుణం లేదు అని నాతో ఒక పెద్ద మనిషి చెప్పాడు. వేదంలో ఒక సూక్తానికి దేవతే దానం, దానాన్ని ఒక దేవతగానే పెట్టారు. ఇక దాని గురించి చెప్పాలంటే అది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మరి ఎందుకు లేదంటారు నాకు తెలియదు. మరి హిందూ మతంలో ఏది లేదనుకుంటే మరి లేనట్టుగా సమాజంలో కనిపిస్తుంది. సమానత్వం లేనట్టుగా కనిపిస్తుంది, ప్రేమ లేదు ద్వేషం ఉందని కనిపిస్తుంది. మరి పుస్తకాల్లో చూస్తే ఆ విధంగా లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఎన్ని ధర్మాలు వచ్చినాయో, ప్రాచీన ధర్మాలు, వాటన్నింటిలో కూడా సమానమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అందుకని మన దేశం విశిష్టంగా ఉండిపోయింది ఎప్పటి నుంచో. కానీ దేశమే దేశాన్ని మర్చిపోయింది. ఒకసారి దలైలామా గారు ఏం చెప్పాడంటే, 25 ఏళ్ల క్రితం నేను ఒక ఇంటర్వ్యూలో చదివాను, భారతదేశం మా గురువు, మేము భారతదేశం శిష్యులు అని చెప్పాడు. టిబెట్లో ఉంటారు దలైలామా గారు. ఆయన పారిపోయి ఇక్కడికి వచ్చినాడు. ఆయన ప్రాణానికి సంకటం వచ్చి ఆ ధర్మానికి ఇబ్బంది వచ్చింది. కానీ ఆ ధర్మం బౌద్ధం ఇక్కడి నుంచి వెళ్ళింది వాళ్ళ పద్ధతులు వాళ్ళు మార్చుకున్నారు దాన్ని. అయితే దాన్ని వజ్రయానం అంటారు. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, భారతదేశం మా గురువు, కానీ మా గురువు గారి గురించి మర్చిపోయాడని చెప్పాడు. మా గురువు గారికి మతి తప్పింది, గురువు గారు తన గురించి తనే మర్చిపోయాడు. గురువు గారికి కూడా గురువు గారి గురించి గుర్తు చేయడానికి ఒకసారి అవసరం అవుతుంది. ఆ పని ఎవరు చేస్తారు? అట్లాంటి పని చేసేటువంటి మహానుభావులు అప్పుడప్పుడు భారతదేశంలో పుడుతూ ఉన్నారు. ఒక స్రవంతి మాదిరి పుడుతూ ఉన్నారు. వాళ్ళు భారతదేశం యొక్క ప్రధానమైన తత్వాన్ని గురించి భారతదేశానికి బోధిస్తూ ఉన్నారు. అటువంటి ఒక మహానుభావుడు దేశానికి దేశం యొక్క తత్వాన్ని సాక్షాత్కరింపజేసిన వాడు, హిందూ మతానికి హిందూ మతం యొక్క తత్వాన్ని, ఇస్లాంకి ఇస్లాం యొక్క తత్వాన్ని, మనిషికి మనిషి యొక్క తత్వాన్ని చేసినటువంటి మహానుభావుడు సాయిబాబా. ఇప్పుడు సాయిబాబా గారికి ఏదైనా వస్తే ఆయన తరఫున నిలబడి పోరాడడానికి మరి నేను అనగా ఎంతండి. ఇప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలు ఎంత, ఆయన తత్వం ఎంత, ఆయన సాక్షాత్కరింపజేసిన విషయాలు ఎన్ని. అందుచేత ఈ దీపాన్ని కాపాడుకోకపోతే మనకి దేశంలో మిగిలిదే ఉంది. ఇవాళ ఇప్పుడు ఈ నదికి పుట్టుక అడగకూడదు అంటారు. దీపానికి కూడా పుట్టుకతో సంబంధం లేదు, వెలుగుతోటే సంబంధం. కానీ వీళ్ళ తలలో ఏదైతే ద్వేషం ఉందో, వీళ్ళ తలలో ఏదైతే అసమానత్వం ఉందో, దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అంటారు. ఇప్పుడు వాళ్ళకి దృష్టి తేడా ఉండబట్టి వాళ్ళు ఈ ధర్మాన్ని ద్వేషపూరితం చేయాలని చూస్తున్నారు. ఈ ధర్మం ఏం తేడా చూసింది? త్వం స్త్రీ త్వం పుమానసి, నువ్వు స్త్రీవి, నువ్వు పురుషుడివి. త్వం కుమార ఉతవా కుమారి, నువ్వు కుమారుడివి కుమారివి. జీర్ణో దండేన మంచసి, ఇలా వణికిపోతూ నడుస్తున్నటువంటి ముసలివాడివి.
త్వం జాతో భవతి విశ్వతో ముఖ, అనేక ముఖాలుగా 1000 రూపాయలుగా జన్మిస్తూ ఉన్నావు అని పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పారు. అంతేనా? నీల పతంగో హరితో లోహితాక్ష, నీలపు రంగులు కలిగినటువంటి సీతాకోక చిలుకవి. నీల పతంగో హరితో లోహితాక్ష అంటే ఎర్రటి ముక్కు ఉన్నటువంటి చిలుకవి. తడిద్గర్భ ఋతవ సముద్ర, మబ్బులు నీళ్లు దాచుకుని గర్జిస్తున్నటువంటి మబ్బువి. ఋతువులు నువ్వే, సముద్రాలు నువ్వే. అనాదిమత్వం విభుత్వేన వర్తసే, నువ్వు అనాదివి, నీకు పుట్టుకలేదు. నువ్వు విభువుగా సంచరిస్తూ ఉన్నావు, చరిస్తూ ఉన్నావు, లీల చూపిస్తూ ఉన్నావు. జాతో భవతి విశ్వతోముఖ, జాతో భువనాన్ని విశ్వం యొక్క భువనాలని కూడా జన్మిస్తూ ఉన్నాయి నీ నుంచి. దీంట్లో ఏ వర్ణనైనా మనం అర్థం చేసుకోగలుగుతామా? సీతాకోక చిలుకని అర్థం చేసుకుంటాము, ముసలివాడిని అర్థం చేసుకుంటాము, ఈ ఎర్రటి ముక్కున్నటువంటి చిలకని అర్థం చేసుకుంటాము, సముద్రాన్ని అర్థం చేసుకుంటాము. మధ్యలో ఋతువులు ఏమిటి? సముద్రం ఏమిటి? అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని వర్ణించడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి మాటలు సరిపోవు. కానీ వీళ్ళు కొంతమంది పుట్టుకొచ్చి పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉందో చెప్పేటువంటి పెద్దవాడు మనకు తయారయ్యారు. వీళ్ళు సాయిబాబా దగ్గరికి వచ్చి ఆయన కమ్యూనిటీ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ మాకు కావాలి, ఆ తర్వాత ఆయన చెప్పే తత్వం అందరూ సమానమని ఉండకూడదు, దాంట్లో కొందరే సమానం కావాలి, ఆయన ముస్లిం అయి ఉండాలి, కాకపోతే హిందూ అయి ఉండాలి, హిందూ అయితే కూడా కుదరదు, ఫలానా కులం అయి ఉండాలి, ఫలానా కులం అయితే కూడా సరిపోదు, దాంట్లో ఫలానా శాఖ, ఫలానా గోత్రం అయి ఉండాలి, ఫలానా వాళ్ళకి పుట్టి ఉండాలి. అలాంటివి లేవే మరి, అలాంటివి లేవు. దేవుడు చేప అవతారం ఎత్తాడు, చేపకి ఏం కులం ఉంది? దేవుడు తాబేలు తాబేలుకి ఏం కులం ఉంది? దేవుడు సింహం మనిషి అని పురాణం చెప్పింది, సింహానికి ఏం కులం? మనిషికి ఏం కులం? అందుచేత బ్రహ్మాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయంటే, బ్రహ్మాన్ని గురించి మాట్లాడేటప్పుడు నిశ్శబ్దాన్ని, మౌనాన్ని పాటించినాయి. దేన్ని ఇంద్రియాల ద్వారా, నీ నోటి ద్వారా, నీ యొక్క వాక్కు ద్వారా వర్ణించలేవు, దేన్ని నీ చెవుల ద్వారా అర్థం చేసుకోలేవు, దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. అంచేత ఉపనిషత్తులు మొత్తం అంతా గాలిస్తే పరబ్రహ్మాన్ని గురించి ఏమీ లేదు. పైగా పరబ్రహ్మం ఏది కాదో దాని గురించి చెప్తామని చెప్పారు వాళ్ళు. పరబ్రహ్మం ఏదో మేము ఎలా చెప్పగలుగుతాం? పరబ్రహ్మమే ఈ వాక్కు కారణమైనప్పుడు ఈ వాక్కు ద్వారా దాన్ని ఎట్లా వర్ణిస్తాం? పరబ్రహ్మమే మా కంటికి కారణమైనప్పుడు కంటి ద్వారా ఎట్లా చూస్తామన్నారు. అందుచేత ఈ విధంగా ఈ భాషలో మాట్లాడేది ప్రపంచ ఆధ్యాత్మిక సారస్వతంలో ఎవరు మాట్లాడలేదు ఇలాగ. నువ్వేం అర్థం చేసుకుంటావు దాన్ని? సోహమస్మి అది నువ్వే, అది నేనే అయి, సో అహం అస్మి అది నేనే అయి ఉన్నాను, తత్వమసి అది నీవే, అది నీవే అయి ఉన్నావు కదా, సర్వం కల్విదం బ్రహ్మ, ఇది అంతగా బ్రహ్మమే అయి ఉన్నది కదా. ఏం అర్థం చేసుకుంటాం మనం? ఏం అర్థం కాదు. కానీ వీళ్ళు కూర్చొని ఈ యొక్క తత్వాన్ని సాక్షాత్కరింపజేసుకుని దాన్ని అందుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వేరే భాష ఉంటుంది, వాళ్ళకి వేరే నడత ఉంటుంది, వాళ్ళకి వేరే ఆలోచన ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవడమే సాధ్యం కాదు. అట్లా మాట్లాడేటువంటి మహనీయులు షిరిడి సాయిబాబా వారు కావచ్చు, ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని చెప్పిన నారాయణ గురు గారు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, స్వామి వివేకానందుడు కావచ్చు, వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని చెప్పాడు, ఎందరో కావచ్చు. వీళ్ళని గురించి ఏం చెప్పాలంటే, నాకైతే ఏం చెప్పాలో తెలియదు. భారతదేశం అంటే వీళ్ళే అని చెప్తారు. భారతదేశ తాత్వికత అంటే వీళ్ళే. వీళ్ళ యొక్క తాత్వికత, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ యొక్క ఆచరణ భారతదేశానికి కాదు ప్రపంచం మొత్తాన్ని కాపాడుతుంది, ప్రపంచం మొత్తాన్ని ఒక దారికి తీసుకురాగలదు. అందుచేత ఇది ఎందుకు మనం మాట్లాడాలంటే, అమ్మ వారి సాయి భక్తులు కాదు అన్నారు. వారి పేరు తీసేంత పెద్దవాడిని నేను కాదు, కానీ నేను సాయికి దాసుడమ్మా.
వారి తత్వానికి దాసుణ్ణి, వారి బోధనకి దాసుణ్ణి నా జీవితంలో, నా ఆలోచనలో, నా ఆత్మలో, నా శరీరంలో ప్రతి కణము దాన్ని ఛేదించి అట్లా ఆ రోడ్డు మీద వేసేమంటే వేసేస్తాను వారి తత్వాన్ని గురించి. ఎందుకంటే మహా అమృతం ఇది తప్పితే దేశ ప్రజలకు ఏ దిక్కు లేదు. దేశ ప్రజల్ని కాపాడుకోవడానికి, దేశాన్ని కాపాడుకోవడానికి, ప్రపంచానికి ఏ దిక్కు లేదు. వీళ్ళు ఆలోచనలు, వీళ్ళ పద్ధతులు ఆదిశంకర్లు చెప్పినట్టు రమతే బలోన్మత్తవ దేవ, బాలుల్లాగా పిచ్చివాళ్ళలాగా ఉంటారు వాళ్ళని చెప్పాడు. చిన్నపిల్లల్లాగా, బాలులు అంటే చిన్నపిల్లల మాదిరిగా చేష్టలు ఉంటాయి. చిన్నపిల్లల మాదిరిగా ఇసుక నెత్తిమి పోసుకున్నట్టు, పిచ్చి పనులు చేసినట్టు ఆ విధంగా ఉంటారట. అంచేత ఆత్మజ్ఞానాన్ని అందుకునే వాళ్ళు, బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు, నేను నువ్వు ఒకటని తెలుసుకునేటువంటి వాళ్ళు మన భాషలో మాట్లాడతారనుకోవడం అంత వెరితనం ఇంకోట్లేదు. మనం దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి జీవితాంతం కూడా. ఇవాళ అక్కడికి నేను వెళ్తే బయట చెప్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి. బయట ప్రపంచంలో అంతా కూడా హిందువులు వేరు, ముస్లింలు వేరు, మీరు వెళ్ళకండి, వాళ్ళు ఉన్న ప్లేస్కి వాళ్ళు వెళ్ళకండి, ఇద్దరు చెప్తున్నారు. నేను హిందువులు అనట్లేదు, ముస్లిమ్స్ కూడా అంతే. ముస్లిమ్స్ కూడా మనం అంతా వేరు, హిందువులంతా వాళ్ళంతా పిచ్చివాళ్ళు, మన గురించే స్వర్గాన్ని తెరిచి ఉంచారు అని నమ్ముతున్నారు. మరి ముస్లిమ్స్ అలా నమ్ముతున్నారు, హిందువులు కూడా అలాగే నమ్ముతున్నారు, వాళ్ళంతా దుర్మార్గులు అని నమ్ముతున్నారు. మరి రహీం బాబా గారు మమ్మల్ని ఇద్దరిని చేతులు పట్టుకుని నడిపించుకుని అక్కడ తీసుకెళ్ళాడు. మరి అదే ప్రేమగా మేము శ్రీరాముడి దగ్గర కూర్చున్నాం, అదే ప్రేమగా సాయంత్రం మళ్ళీ ఉరుసు ఉత్సవానికి వెళ్తాం. మరి ఇవాళ మాకు ఏ పాటి అదృష్టం, ఏనాటి అదృష్టం మీ ముందుకు రాగలిగాం. ఇది భారతదేశంలో ఇవాళ కావాల్సింది ఏమిటంటే, ఆయన ఆ రోజు షిరిడీలో కూర్చోబెట్టి ఇవాళ శ్రీరామనవమి రోజు వారి దగ్గర కూర్చుని శ్రీరాముడి యొక్క పండుగ చేయించారు, ఉరుసు ఉత్సవం చేయించారు. హిందువులకి భగవద్గీత అర్థాన్ని చెప్పారు, భాగవతాన్ని, ఏకనాథ భాగవతాన్ని పారాయణం చేయించారు. ముస్లింలకు ఖురాన్ అర్థాన్ని చెప్పారు. అదంతా రికార్డు కాలేదు సాయి సచరిత్రలో. అబ్దుల్లాకి ఏం చెప్పారు? వారు ఖురాన్కి భాష్యం చెప్పారు, సూఫీ తత్వాన్ని చెప్పారు. మరి ఈ సూఫీ తత్వము, ఈ భక్తి తత్వము ఇదే కదా భారతదేశాన్ని నిర్మించింది. బుల్లే షా ఏం చెప్పాడు? బద్దలు కొట్టేయండి మొత్తం మసీదుల్ని, మందిరాలని అన్నింటినీ బద్దలు కొట్టండి. సాయిబాబా గారు మసీదులో కూర్చున్నాడు, ఏమైనా నమాజ్ చేయించాడు అక్కడ? అవసరం లేదు. మసీదును ఎందుకు ఏర్పాటు చేసో ఆ పని చేశారు ఆయన. మసీదు ఏ ప్రసారం జరగాల్సిందో మసీదు నుంచి, ఆ తత్వ ప్రసారం ఆయన ద్వారా జరిగిపోతుంది అక్కడ. మరి గుడి చేయాల్సిన పని, మసీద్ చేయాల్సిన పని, ఆ రెండు చేయకపోతే వాడికి అర్థమే ఉంది. బుల్లే షా అంటాడు, బద్దలు కొట్టేయండి, బేషక్ మందిర్ మస్జిద్ తోడో బద్దలు కొట్టేయండి. కానీ ఒక్క ప్రేమ నిండిన హృదయాన్ని కూడా బద్దలు కొట్టదు చెప్పాడు. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, 10 లక్షల ప్రేమ నిండిన హృదయాల్ని మేము ముక్కలు చేస్తాం, 10 కోట్ల హృదయాలను ముక్కలు చేస్తాం, కానీ మందిరాన్ని కాపాడతాం, మసీదుని కాపాడతాం. ఇలా చెప్పలేదు. వాడు ఏమంటున్నాడు? ముస్లిం జావో పాకిస్తాన్, పాకిస్తాన్ యా ఖబరస్థాన్. ముస్లింలు పాకిస్తాన్ కొట్టలేదు, ఖబరస్థాన్ శ్మశానం కొట్టు. అలా అని హిందూ మతం ఒక్కరోజు కూడా చెప్పలేదు. అద్వేష్ట మైత్ర కరుణ ఏవచ్చ అని భగవద్గీత చెప్పింది. మా విద్వేషావహై, ద్వేషాన్ని ద్వేషించొద్దు అని చెప్పింది. తతోన విజు ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి తత్ర కౌమోహ కాశోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వాన్నే చూస్తాడు. తతోన విజుగుప్సతి, అతను ద్వేషించడు. ఈ ద్వేషించడు ఇదే చెప్పింది ఈ తత్వం. ద్వేషించు అని చెప్పారు. మనం ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా పోయి చూస్తే రాముడు, సీత, రామనవమి కాబట్టి చెప్తున్నాను, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, ఇటువంటి విగ్రహాలు ఈ 4 తప్పితే ఒక్క విగ్రహం ఎక్కడ కనిపించదు మనకి. ఒంటిమిట్ట వెళదాం, భద్రాచలం వెళదాం, మన ఇళ్లలో, మన క్యాలెండర్లో కూడా పట్టాభిషేకం దృశ్యం ఉంటుంది, లేకపోతే ముగ్గురు నిలబడి ఉన్నది, హనుమంతుడు కూర్చున్నది ఉంటుంది. మరి 6 ప్యాక్ రాముడిని ఎవరి మీద కోపంగా, ద్వేషంగా చూస్తున్నవాడిని, హనుమంతుడి బొమ్మ అభయాంజనేయుడు ఆయన వస్తే హనుమంతుడిని తలుచుకుంటే మొత్తం దెయ్యాలు పారిపోతాయని నమ్మేవాడు. ఇప్పుడు హనుమంతుడే నన్ను క్షమించాలి, ఆయన్నే భయపెట్టేలాగా బొమ్మ వేసి దాని కార్లకు అంటించుకుంటారు.
ఇలాంటిది ఈ విధమైన ద్వేషారాధన, కోపారాధన అనేటువంటిది మరి నారాయణ గురు ఒప్పుకోడు, మహాత్మా గాంధీ ఒప్పుకోడు, షిరిడి సాయి ఎవరు ఒప్పుకోరు. వీళ్ళంతా పిచ్చివాళ్ళు, ఈ పని చేయగలరు బాబు మీరని చెప్తారు. షిరిడి సాయి మహానుభావుడు షిరిడీలో ఏమి చేయించాడో ఆ పని భారతదేశం అంతా పట్టు వదలకుండా ఆ రోజు నుంచి ఇంకొక 30-40 సంవత్సరాలు భారతదేశంలో ప్రతి పల్లెలో చేయించి ఉంటే భారతదేశం చీలిపోయి ఉండేది కాదు, కోట్ల మంది చచ్చిపోయి ఉండేవాళ్ళం కాదు. మనం చేయలేదు. ఆయన ముందరే మీకు సొల్యూషన్ తీసుకొచ్చి మందు మనకు ప్రసాదించాడు. ఈ మందు మనం తీసుకుంటే మనకు ఆ కరోనా జబ్బు, ఎయిడ్స్ రాకుండా ఉంటుంది. అది వైరస్, అది ఆ జబ్బుకు మందు అక్కడ ఉంది. వారు ఇచ్చినటువంటి బోధన మనం తీసుకుందని ఈ దేశాన్ని ఎట్లా కాపాడతాం చెప్పండి. ఈ దేశానికి ద్వేషాన్ని మళ్ళీ 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 మీరు ఇంజక్షన్ ఇస్తుంటే మనం 100 ముక్కలు అవుతాం, 1000 ముక్కలు అవుతాం. మన ధర్మమే మనకు పోయిన తర్వాత, మన ధర్మమే దాని స్థానంలో ఉండేటువంటి ఏకత్వాన్ని, దాని స్థానంలో ఉండే ప్రేమని తీసేసి దాని స్థానంలో మన నెత్తి మీద ద్వేషాన్ని మనకు పెట్టిన తర్వాత మన ధర్మం కాదు కదా, మన దేశం కాదు కదా, మన తత్వం కాదు కదా. మనకు అది పోయిన తర్వాత ఇంకేం మిగిలింది అని అడుగుతున్నాను నేను. ఆయన ధర్మస్వరూపుడు, ధర్మం యొక్క సాక్షాత్కారం షిరిడి సాయిబాబా. నేను వారి తత్వానికి భక్తుడిని, నేను వారి తత్వానికి దాసుడిని, నేను వారి భక్తులకి భక్తుడిని. అమ్మ, నేను సాయి శంకరి అమ్మవారి భక్తుడిని. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే అక్కడ ఒక మందిరాన్ని చూసాము, ఇక్కడ అమ్మవారిని, మిమ్మల్ని అందరినీ చూసాము. ఇంతకంటే మాకు ఏం బహుమానం కావాలి జీవితంలో? నేను చనిపోయేదాకా కూడా ఇవాళ ఈ దృశ్యాన్ని మర్చిపోలేనమ్మా. నా కోరిక ఏంటంటే, ఇంతమంది నిర్మలంగా ప్రేమగా మాకు స్వాగతం చెప్పారు, ఇక్కడికి కూర్చోబెట్టారు. మీరంతా ఇక్కడ గ్లోబల్ షిరిడి సాయి మిషన్ యొక్క కరపత్రాన్ని రజనీ కుమార్ గారు ఆవిష్కరించారు. ఈయన ఒక మహా ఋషి. కానీ ఈ కరపత్రాన్ని ఆవిష్కరణ అనేక చోట్ల జరిగింది, కానీ ఆ సాయి నామాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తూ పారవస్యంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆవిష్కరణ రజనీ గారు ఇంతకు మించిన ఆవిష్కరణ ఉండదు. అసలు అద్భుతం, అది నేను మర్చిపోలేదు. అటువంటి దృశ్యాన్ని ప్రసాదించారు. ఇక్కడ స్త్రీలు స్వాధీనం చేసుకోవాలి మతాన్ని, మతం బాగుపడుతుంది. స్త్రీలు స్వాధీనం చేసుకోవాలి దేశాన్ని, దేశం బాగుపడుతుంది. స్త్రీలు కుటుంబాన్ని స్వాధీనం చేసుకుని కుటుంబం బాగుపడుతుంది. స్త్రీలు గ్రామాన్ని, రాష్ట్రాన్ని రాష్ట్రం, గ్రామం బాగుపడతాయి. నా ఉద్దేశం అది. అంటే స్త్రీలు పురుషులు సమానంగా, స్త్రీలు కొంచెం ఎక్కువ అని నమ్ముతాం మేము. ఎందుకంటే స్త్రీలు పురుషులు చేసే అన్ని పనులు చేయగలుగుతారు, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. పురుషులు స్త్రీలు చేసే పనులు అన్ని చేయగలుగుతారు, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. కానీ 2 పనులు స్త్రీలు ఎక్కువ చేయగలుగుతారు, అవి ఎప్పటికీ మేము చేయలేము. ఆ 2 ఏమిటంటే, ఒకటి మీరు 9 నెలలు మోసి బిడ్డకి జన్మ ఇవ్వగలుగుతారు, మేము చేయలేం కదా. 2 మీరు బిడ్డకి ఆకలి తెచ్చి పాలు ఇవ్వగలుగుతారు, మేము ఇవ్వలేం కదా. ఈ 2 పనులు విశ్వంభర అంటే దేవుడు ప్రపంచాన్ని సంరక్షిస్తున్నాడు, మోస్తున్నాడు అని. కానీ 9 నెలలు ఆ డ్యూటీ మీకు అప్పచెప్పాడు, మాకు అప్పచెప్పలేదు. నా డ్యూటీ మీరు చేయండి 9 నెలలు. ఆ 9 నెలలు మీరే రక్షిస్తున్నారు బిడ్డని. ఆ 9 నెలల తర్వాత మీరే పోషిస్తున్నారు. అంటే దేవుడి డ్యూటీ కొంతకాలం మీకు పడింది, మాకు పడలేదు. అంచేత దేవుడు అవసరం మీలో చాలా ఎక్కువ ఉంది, మా దగ్గర తక్కువ ఉంది. మీరు దేని పనిని తలపెట్టినా దాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలుగుతారు. ఇవాళ ఈ యొక్క తత్వంలో స్త్రీలు ముందుకు వస్తే అసలు ఈ దేశంలో ఎవరు ఏమీ మాట్లాడక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదండి. అక్కడ ఆ గ్రామంలో స్త్రీలు ఒక మందిరం నడిపిస్తున్నారు, ఇక్కడ మీరు తత్వాన్ని బోధిస్తున్నారు. నా కోరిక ఏంటంటే, ఈ హాల్కి, ఈ ఏలూరుకి, ఈ ఆంధ్రప్రదేశ్కి కాకుండా మీరు చేసే పని, మీరు చేసే మాట ఈ 2 రాష్ట్రాలకి, ఇంకా భారతదేశంలో కూడా వినిపించాలి. దాంట్లో నాకేదన్నా, ఆ పనిలో నాకేదన్నా అవకాశం కలిగితే, నేను కొంచెమైనా మీరు అనుమతిస్తే, నేను దానికి కొంచెమైనా ఉపయోగపడితే, మీకు జరిగే ఉపకారం ఏం లేదమ్మా, మాకు ఉపకారం జరుగుతుంది, దేశానికి ఉపకారం, తత్వానికి ఉపకారం జరుగుతుంది. అమ్మ చేసే పని గురించి 10 మందికి తెలియాలి. అమ్మగారికి అది ఇష్టం లేదు, అమ్మగారికి అది నష్టమేమో కూడా. కానీ అమ్మగారు మీరు చేసే పని 10 మందికి తెలిస్తే, మీకు కాదమ్మా మాకు ఉపకారం కావాలి, దేశానికి కాంతి. మీరు ఒక దీపం లాంటి వారు. మంచం కింద కొంచెం కింద పెట్టకండి దీపాన్ని తీసుకొచ్చి పైన పెట్టండి అని చెప్పారు. అందుచేత సాయి శంకరి అమ్మవారి యొక్క బోధనలు మాకు కావాలి, దేశానికి కావాలి, రాష్ట్రానికి కావాలి.
నేను సభాముఖంగా వారిని అర్థిస్తున్నాను, అమ్మ మీరు హైదరాబాద్ వచ్చి ప్రసంగించాలి, నన్ను క్షమించాలి నేను తప్పు చేస్తాను అడిగింది. అలా చేయడం మీకు ఇబ్బంది ఏమో అనిపిస్తుంది బహుశా, కానీ వారికి ఇష్టం ఇక్కడ పైన కూర్చోబెట్టి మనం అంతా భజన చేయడం. అలాగే ఎవరికి ఇష్టం చెప్పండి, ఎవరికి కాదు, కానీ మాకిష్టం. మేము ఆ బోధన తలుచుకుంటాం, మేము ఆ తత్వాన్ని వింటాం, మేము అంతా తెలుసుకుంటాం. దయవుంచి ఈ దేశం చీకట్లో ఉంది, కష్టాల్లో ఉందమ్మా, చాలా బాధల్లో ఉంది. అవన్నీ వర్ణించడానికి ఈ టైం సరిపోదు. ఎంత బాధల్లోనే ఉంటే మనుషులు కాకుండా పోయినాం. దేశం కాకుండా పోతుంది, తత్వం కాకుండా పోతుంది. మీరు గొంతు విప్పి దయవుంచి ఎక్కువ మందికి మీ మీ యొక్క సందేశాన్ని అందేలా చేయండి. దాంట్లో ఏమాత్రం నేను కానీ జయభారత్ ఉద్యమానికి నేను జాతీయ ప్రధాన కార్యదర్శిని. మేము చేసే కార్యక్రమాలు 14 రాష్ట్రాల్లో పోతున్నాయి. హిందువుల చేత ముస్లింల చేత మేము గత జనవరిలో మేము చక్కగా సంక్రాంతి పండుగ చేయించాం. ముస్లింలు హారతులు ఇచ్చారు. నిజాం నవాబు గారు వారసుడు వచ్చి ఆయన హారతులు పూజలు చేశాడు. హిందువుల చేత ముస్లింల చేత హోలీ కార్యక్రమం చేశాం. హిందువుల చేత ముస్లింల చేత ఇఫ్తార్ కార్యక్రమం చేశాం కలిసే. అలాగే హిందువులు ముస్లింలు ఈరోజు శ్రీరామనవమిలో పాల్గొన్నాం. చాలా అద్భుతమైంది. ఇదంతా వారి కార్యక్రమం, నాది షిరిడి సాయి గారి కార్యక్రమం. షిరిడి సాయి అందించినటువంటి మిషన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. గ్లోబల్ మిషన్ అని మీరు పేరు పెట్టారు. మేము ఏదో లోకల్గా చేద్దామంటే రజనీ గారు వచ్చి కుదరదు, మీరు గ్లోబల్తో చేయాలని చెప్పారు. అందుకని అమ్మ, ఈ కార్యక్రమం మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని దయవుంచి బయటకు తెలియడంలో ఇంకొంచెం స్ఫుటంగా అందరికీ తెలిస్తే ఆ కాంతి వల్ల మాలో ఉన్న దరిద్రాలు, దేశంలో ఉన్నటువంటి చీకటి, చాలా ద్వేషం, ఈ యొక్క నామ సంకీర్తన, మీ యొక్క నిర్మలమైన హృదయం తెలుగు రాష్ట్రాలంతా ప్రతిధ్వనించాలి, దేశం అంతా ప్రతిధ్వనించాలి. ప్రతి ఒక్కరికి మీరు పొందుతున్న ఆనందం ప్రతి ఒక్కరికి చెందాలి. ఆ పారవశ్యంలో మేమంతా ఉండాలి. ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఆ భాగ్యంలో ఏ కొంచెం నేను జయభారత్ ఉద్యమానికి హిందూ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థగా నేను కార్యదర్శిని. జైహో అనే సంస్థ, జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ ఆర్మర్ అండ్ వన్నెస్, నేను సుమారుగా 14 సంవత్సరాలు ఉన్నాయి మావి. మేము పనులు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మేమందరం మీ సైనికులు ఉంటాము. ఈ కార్యక్రమంలో మేము కొంచెమైనా ఉపయోగపడితే మా జీవితం ధన్యమైందని మేము భావిస్తామమ్మా. నమస్కారం. జై సాయిరామ్, జై భారత్. అందరికీ నమస్కారం. రామచంద్ర మహారాజ్కి జై. ఈరోజు శ్రీరామనవమి, మహాత్ముడు. నమస్కారం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.